హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం భోపాల్ నుంచి రిటర్న్ అవుతున్నాం. ప్రజెంట్ అయితే భోపాల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇది స్టేషన్ లాగా లేదు, ఒక సంతలాగా ఉంది. చూడండి, ఆడబడితే ఆడ గుక్కలు మొత్తం కలర్ వేసి పడేశారు. మొత్తం స్టేషన్ అంతా, ప్లాట్ఫామ్ అంతా కూడా కలర్గా ఉంది, రెడ్ కలర్లో. సో ప్రజెంట్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత ట్రైన్ బోర్డ్ అవ్వడమే. నాది B1, మా అన్నయ్య వదినది అయితేనేమో B3. వాళ్ళు B3 దగ్గర ఉన్నారు, నేను B1 దగ్గర ఉన్నా. కోది పొజిషన్ వేశారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినాం. ట్రైన్ ఎక్కిన తర్వాత కలుద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దాం, పదండి. భోపాల్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాం. ప్రజెంట్ మనమైతే చూడండి, బాయ్ బాయ్ భోపాల్. కంపు భోపాల్ అంతా కంపు మొత్తం రెడ్ కలరే, ఆడ చూసిన. ఓకే, ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అంటన్నా.
ఇది వైజాగేగా కాదా? తిరుపతి తిరుపతి హజరత్ నిజాముద్దీన్ టు తిరుపతి సంపత్ క్రాంతి, ఆంధ్రప్రదేశ్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అంట. ఇది స్లోగా పోతున్నాయా? ఇది మన తెలుగు బండేగా. ఆంధ్రప్రదేశ్ సంపత్ క్రాంతి. ఇదేంది ఎంత స్లోగా వెళ్తుంది? అంటే ఎడిపోయిద్దే ఇది మరి. మహబూబ్ నగర్ మీద నుంచి అనుకుంటా, కర్నూలు. గట్టిగా ముందుకుంటాడు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే సైడ్కి పెట్టేశారు. ఇంతవరకు అయితే మరి మాకు సిగ్నల్ ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నాం సిగ్నల్ కోసం. సిగ్నల్ వస్తే వెళ్ళిపోవడం. వందే భారత్. ఓన్లీ సిట్టింగ్. ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టిండు. మేము చూడండి థర్డ్ ఏసీ బుక్ చేసుకొని బెడ్ రోల్ మీద కూర్చున్నాం. థర్డ్ ఏసీ బుక్ చేసుకొని బెడ్ రోల్ మీద. ఇది చూడండి, వాళ్ళు పడుకుంటారుగా అటెండెన్స్, వాళ్ళ ప్లేస్ అనమాట ఇది. ఎంజాయ్ పాంచుకో. ఎంతసేపు అయిందో పెట్టి తాగుదామన్నా భయం అవుతుంది. వాడు తగులుకొని నవ్వులుతున్నాయా, నవ్వులుతున్నారుగా. ఆ నవ్వులకి చాయ్ తాగాలన్నా భయం వేస్తుంది. వస్తే మాత్రం ట్రై చేస్తా, ఒకసారి తాగుతా. దీన్ని చూస్తుంటేనే భయం అవుతుంది తాగుదా అంటే. ఇది చాయ్ తాగాలి. చాయ్ 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 మొత్తం వాటరే. చాయ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. చేస్తున్నారు, సిగ్నల్ రాలేదు, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెమే పోపించుకున్నా. చాయ్ అయితే కొంచెం పర్లేదు. మావాడే నిండుగా పోపించుకున్నాడు, అయిపోయింది కూడా చాయ్. నాకు చూడండి, నేను కొంచెమే పోపించుకున్నా, అయినా ఇంతే అట్ట. మావాడు ఏదైనా తాగేస్తాడు, నేను మందు తప్ప అనుకుంటున్నారు. చూడండి అందరు దిగేశారు. మా ట్రైన్కి మాత్రం సిగ్నల్ రాలేదు. ఇది ఎవరు? బర్బాద్పూర్. ఇంకా రెడ్ సిగ్నలే ఉంది మా దానికి. ఎంత టైం పట్టిద్దో తెలియదు కానీ బోర్ కొట్టేస్తుంది. ఇప్పటికే 1/2 అవర్ అవుతుంది ఈ బర్బాద్పూర్ వచ్చి, అయినా ఇంతవరకు కదల బండి. చూద్దాం. టన్నల్ తీద్దాం అనుకునేసరికి చీకటి లాగా ఉంది ఇక్కడ. ఎవరు సిగరెట్ తాగుతుంది చూడండి స్టేషన్లో. అదే మన కాడ అయితే పోలీసులు ఊరికి వచ్చారు. ఒకవేళ ఆ టైం కల్లా మేమైతే టన్నల్ ఏరియాకి పోతే మాత్రం నేను వీడియో తీయడానికి ట్రై చేస్తా, లేకపోతే లేదు. 1 అవర్ తర్వాత స్టార్ట్ అయిందయ్యా బర్బాద్పూర్ నుంచి. 1 అవర్ వెయిట్ చేసినాం ఇక్కడ. ఏం ట్రైన్ కూడా రాలే మరి, ఎందుకో మరి పక్కన పెట్టేసిండు. ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ నాగపూర్ 10ంటికి ఉందనుకుంటా. నాగపూర్ 10ంటికల్లా వెళ్ళాలి.
వేరే స్టేషన్ వచ్చింది, మళ్ళీ ఎక్కడ ఆఫ్ చేసిండు, ఎక్కడ క్రాసింగే, మళ్ళీ మళ్ళీ క్రాసింగ్ పెట్టిండు వీడు. ఎందుకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది అసలు ప్యాసింజర్ అర్థం కావట్లేదు, సూపర్ ఫాస్ట్ అర్థం కావట్లేదు. ఈ లెక్కన మేము విజయవాడ ఏ టైంకి వెళ్తామో ఏంటో. ఏడబడితే ఆడ ఆపుతున్నాడు, ఏడబడితే ఆడ క్రాసింగే. బోర్ కొట్టేస్తుంది జర్నీ. ఇంకోసేపు ఆగి పడుకోవడం కదా. మీకు టన్నల్ కూడా నాకు తెలిసి కనిపించవనుకుంటా. కనపడితే మాత్రం వీడియో తీస్తా, లేకపోతే లేదు. ప్రజెంట్ అయితే ఇదేదో స్టేషన్ ఇది పలకటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇది ముచ్చట. ఒక దేనికి ఇచ్చారు, వర్షం వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఎప్పుడు చూసినా ఇక్కడ వర్షం వచ్చింది. ఈరోజు మన జర్నీలో 2వ రోజు. మనం వరంగల్ దగ్గరలో ఉన్నాం. ఒక 5-6 కిలోమీటర్లు అయితే వరంగల్ వస్తుంది. ఇది నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాను. సరిగ్గా నిద్రే పట్టలేదు ఆ స్మెల్కి, గుట్కా స్మెల్కి. సో కొంచెం 7కి అలా లేచాను. ఈ ట్రైన్ అయితే 3 అవర్స్ లేట్. ఇప్పటివరకు 3 అవర్స్ లేట్ అయ్యా. వరంగల్ వచ్చేసరికి 3 అవర్స్. ఎప్పుడో 7కి రావాలి అంటే ఆల్మోస్ట్ 4 అనుకుంటా. 4కి రావాల్సింది 7కి వస్తుంది ట్రైన్ అయితే. సరే ఇప్పుడైతే వరంగల్ దగ్గరలో ఉన్నాం. బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఈరోజైతే. పొద్దున్నే వ్యూ ఇది వరంగల్. చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ టు తెలంగాణ. అంటే ఎప్పుడో దాటేసినాం తెలంగాణ, అంటే వచ్చేసినాం అని నేను పడుకున్నా కదా. సో అందుకే వరంగల్. ఖమ్మం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం ఇప్పుడు. ఖమ్మం రైల్వే స్టేషన్ చూడండి ఎంత 120-130లో స్కిప్ చేస్తున్నాం చూడండి. బోనకల్ స్టేషన్ స్కిప్పింగ్. బోనకల్. వర్షం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం అయితే మధుర స్టేషన్ స్కిప్ చేస్తున్నాం చూడండి. 100 km/h తోటి స్కిప్ చేస్తున్నాం మధుర స్టేషన్ని. ఒక పక్కన వర్షం, మళ్ళీ వర్షం కూడా వస్తుంది. వస్తుంది. వర్షంలో ట్రైన్ జర్నీ మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. చూడండి ఫుల్ వర్షం వస్తుంది ఇదంతా.